కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో సారు లేక అస్తవ్యస్తంగా మారింది. మండలానికి మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ దాదాపు 7 నెలల నుంచి సెలవుపై వెళ్లారు. ఇన్ఛార్జిగా కూకట్పల్లి తహసీల్దార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 2 ప్రాంతాల్లో పని ఒత్తిడితో సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో సర్వేలు, ధృవీకరణ పత్రాల జారీలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావడంతో క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్, ఈబీసీ సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్గా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్ ఖాన్ జనవరి నుంచి సెలవుపై వెళ్లారు. దీంతో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా స్వామిని నియమించారు. మార్చి 31తో అతని సెలవులు అయిపోయినా ఇప్పటికీ విధుల్లోకి రాలేదు. ఇంకా సెలవులను పొడిగించుకుంటారా, వస్తారా అనేది తేలడం లేదు. కుత్బుల్లాపూర్ మండలంలో 2 సర్కిళ్లకు గాను 8 డివిజన్లు ఉన్నాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ జనాభా ఉండే మండలంలో వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు ఎంఆర్ఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంటారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారి ఏ ఫైల్ అయినా కింద స్థాయి నుంచి తహసీల్దార్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ 7 నెలల నుంచి కింద స్థాయి నుంచి డిప్యూటీ తహసీల్దార్ వరకు వేగవంతంగా ఫైల్ వెళ్ళినా అనంతరం రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో ప్రతి పనిలో రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ చాలా టూ మచ్, మరీ సిల్లీ రీజన్స్కి రిజెక్ట్ చేస్తున్నారు. దాదాపు 2 hours అవుతుంది, ఇప్పటివరకు ఎవరు రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ వచ్చినప్పుడు ఇది సరిపోయింది, లేదంటే ఇది షార్ట్ ఫాల్ ఉంది డాక్యుమెంట్ అని అడిగేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు ఇక్కడ. సో కొద్దిగా ప్రాపర్ స్టాఫ్ని ఎంగేజ్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇది సేమ్ అప్లికేషన్ బ్రోకర్కి ఇస్తే మాత్రం 1 week ఆ 10 days లోపు అయిపోతున్నాయి. డైరెక్ట్గా వచ్చి ఈ సేవలు అప్లై చేసి ఇక్కడికి తెచ్చిస్తే మాత్రం అవ్వట్లేదండి. ఇది సెకండ్ టైం నాది రిజెక్ట్ అయింది. నాతో పాటు ఇచ్చిన 15 members సేమ్ ఒకటే కాలేజ్ స్టూడెంట్స్కి 15 members అయింది. 15 members 10 members అరౌండ్ రిజెక్ట్ అయింది విత్ సేమ్ డాక్యుమెంట్స్. వాళ్ళందరూ ఏజెంట్కే ఇచ్చారు, బ్రోకర్కే ఇచ్చారు. నేను మాత్రం డైరెక్ట్గా వచ్చాను. సెకండ్ టైం ఇది రిజెక్ట్ చేయటం. డాక్యుమెంట్స్ సేమ్ ఇచ్చాము, వాళ్ళు అదే ఇచ్చారు, మేము అదే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువ వికాస పథకంలో భాగంగా 10 రోజుల నుంచి కుల ఆదాయ ధృవీకరణ పత్రాల నిమిత్తం మండలంలోని యువత పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సాధారణ రోజుల్లో 100 మంది వచ్చే దరఖాస్తులు కొన్ని రోజులుగా 1000కి పైగా వస్తున్నాయి. తహసీల్దార్ సంతకం నిమిత్తం కూకట్పల్లికి తీసుకువెళ్ళడం, అక్కడ ఒక్కోసారి సర్వర్ డౌన్ అవ్వడం, అక్కడ ఫైల్ అయిపోయిన తర్వాత వేచి చూడడం తప్పడం లేదు. దీనికి తోడు కార్యాలయంలో బ్రోకర్లు ఎక్కువయ్యారని ప్రతి ఫైల్కు డబ్బులు ఇస్తేనే కానీ పనులు కావడం లేదంటున్నారు. చేసే పనులు ఆగిపోయినాయి. ఎంఆర్ఓ లేనందుకు మాకు ఎంఆర్ఓ పనులు కావాలి. ఎంఆర్ఓ ఆఫీసులో లేనందుకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు వీళ్ళు కబ్జాలో ఉన్నాడు వేరేవాడు, అదే హైకోర్టు నుంచి కూడా నోటీస్ వచ్చింది ఎంఆర్ఓని ఖాళీ చేపిమ్మని. 2 సంవత్సరాలు ఇప్పుడు తిరుగుతామండ నేను, నాకు పని చేస్తలేదు ఎంఆర్ఓ ఆఫీసులో. అందుకు ఎంఆర్ఓవే చేయాలి నాకు ఈ పని, ఎంఆర్ఓవే ఖాళీ చేపియాలి. హైకోర్టు కూడా ఎంఆర్ఓకే రాసింది. ఎంఆర్ఓ లేడు అని చెప్తున్నారు, పని కావటం లేదు, ఎవరు చేస్తలేరు ఇక్కడ, అసలు ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ ఆఫీసులో. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నేను ఇక్కడ. ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ అప్లై చేసుకున్నా కూడా ఇక్కడ పనులు అయితే లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఎంఆర్ఓ గారు కూడా లేకపోవడం. కలెక్టర్ గారు కానీ దీని గురించి ఒకసారి మాట్లాడి ఎంఆర్ఓ గారు నియమిస్తే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి వస్తారు. నేను కూడా అట్లనే వచ్చిన పర్సన్నే. సో వీళ్ళందరూ నియమిస్తే కొంచెం తొందరగా మాకు పనులు అవుతాయి. స్కూల్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది, కాలేజెస్లో కూడా తొందరగా ఎంఆర్ఓ గారిని నియమించాలా. 2-3 months నుంచి తిరగడం తప్పితే ఇక్కడ అసలు ఏ పనులు కూడా అయితే లేవు. మాకు చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. ఆ విషయం కోసం కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ కానీ కొంచెం తొందరగా డిసిషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. ఇంతకుముందు సమస్య ఉన్నది నిజమే, కానీ ఇకపై ఎలాంటి సమస్య ఉండదని మేడ్చల్ మల్కాజ్గిరి జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.
పెండింగ్ సర్టిఫికేట్స్ ఉన్న ఇష్యూస్ దాని రివ్యూ కోసం వచ్చాను. ఎందుకంటే గతంలో పిల్లల ఎడ్యుకేషన్ కాలేజ్ సీజన్ కాబట్టి పిల్లలకి ఇబ్బంది కాకుండా క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తొందరగా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తహసీల్దార్ గారికి వాళ్ళ స్టాఫ్ కి. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ భూములు పరిశీలించడానికి కూడా వచ్చాను ఇక్కడ. సార్ ఇక్కడ ఎంఆర్ఓ లేరు, సిగ్నేచర్ కోసం చాలా జాప్యం అవుతుందని ప్రజల వాదన. మనకి ఇక్కడ లేడని ఏం లేదు. కూకట్పల్లి తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఇచ్చాము. అతను మా ఆవిడే అక్కడ ఉన్నాడు. ఈవినింగ్ వచ్చేసి అతను ఇక్కడ ఇస్తున్నాడు. సో కొంత స్టాఫ్ ఉండడం వల్ల ఆడియో గారు కొంత స్టాఫ్ ను కూడా మనం డిప్లాయ్ చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడైతే ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది. పెండింగ్ కూడా చూశాను. ఇప్పుడైతే ఇమీడియట్ గా ఎవరు కూడా ఏం పెండింగ్ ఉంటుంది. గతంలో జాప్యం జరిగింది, బట్ దానికి అడిషనల్ స్టాఫ్ ను ఇచ్చేసి దాన్ని తొందరగా డిస్పోజ్ చేస్తున్నాం సర్టిఫికేట్. స్కూళ్లు కాలేజీలు ప్రారంభ సమయంలో తహసీల్దార్ లేకపోవడంతో ప్రజల కష్టాలన్నీ నీకావు. కుత్బులాపూర్ మండలంలోని కొత్త తహసీల్దార్ను నియమించాలని కోరుతున్నారు.